సో గైస్ వచ్చేసాం ఆఫీషియల్గా కంట్రీ నెంబర్ 7 మనం మొదలెట్టాం. అమెరికా, లైబీరియా, మొరాకో, ఐస్లాండ్, గ్రీన్లాండ్, చైనా అండ్ 7. సో ఇయర్ ఎన్ని చేస్తున్నా తెలీదు, కాకపోతే రాత్రి నిజంగా పడుకోలేదు. ఓన్లీ 2.5 hours పడుకున్నా. ఈ పొద్దున్నే బయలుదేరి వచ్చే కదా, సో ఎగ్జాస్టెడ్, ఫుల్గా కంప్లీట్లీ టైర్డ్, కానీ వచ్చేసాం. అందుకని పొద్దున స్నానం కూడా చేయలేదు, వెళ్ళి చేయాలి. అందుకే మౌన్ ఎలా ఉందో. కానీ చూసాం బయట బెయిజింగ్లో కూడా చల్లగా ఉంది, నార్త్ ఆఫ్ చైనాలోని. సో మనం కొంచెం పైకి వస్తాం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎయిర్పోర్ట్ బయటకు వస్తే చలి వణికించేస్తుంది. ఇది చూడండి గైస్, ఇది చిన్న ఎస్టాబ్లిష్మెంట్. మళ్ళీ మొత్తం అంతా గర్స్, GER చూసారా, ఆ గర్స్లోకి వెళ్దాం. హలో గాయ్స్, సో సక్సెస్ఫుల్గా 14 వీడియోలు చైనా నుంచి చేశాను. నేను ఓన్లీ 7 to 10 వీడియోస్ అని చెప్పాను కదా, కానీ 14 వీడియోలు చేశాను. దాని మన ఛానల్ ఆల్రెడీ డౌన్లో ఉంది. అయినా ఎవ్రీ వీడియో 100K 200K ఈ రేంజ్లోనే వెళ్ళాయి. సో 14 వీడియోల తర్వాత ఇప్పుడు టైం అయింది మనం చైనా వదిలేయడానికి. సో చైనా వదిలేసి చైనా కంట్రీ నెంబర్ 6 మీకు తెలుసు కదా, అమెరికా, లైబీరియా, మొరాకో, ఐస్లాండ్, గ్రీన్లాండ్, చైనా 6. ఇవాళ 7వ దేశంకి వెళ్ళిపోతున్నాం. సో ఆ వీడియో 7వ దేశం కూడా అద్భుతమైన దేశం. తెలుగులో అసలు వ్లాగ్స్ ఉన్నట్టు నాకు ఎక్కడ చూసినట్లేదు. ఒకవేళ ఉండుంటే పోలే ఒక ఎక్స్ట్రా సెట్ అనుకోవచ్చు. సో ఇవాళ మనం స్టార్ట్ అవుతాం. ఇవాళ అంటే ఇప్పుడు ఈవినింగ్ అయింది, రేపు మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యి మనం కంట్రీ నెంబర్ 7కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఒకవేళ చైనా సిరీస్ కానీ మీరు మిస్ అయ్యి ఉంటే చైనా ప్లేలిస్ట్లో వీడియోస్ అన్ని చూసేయండి. ఓకేనా? లెట్స్ గో టు కంట్రీ నెంబర్ 7, రెండో ప్రపంచ యాత్రలో. సో టైం ఇప్పుడు 6:30. లవ్లీ బీజింగ్. ఇంకొద్దిసేపు అయితే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ప్రస్తుతానికైతే గుడ్. హోప్ఫుల్లీ ట్రాఫిక్ని అవాయిడ్ చేస్తామని అనుకుంటున్నా. చూడండి బీజింగ్. నిన్న రాత్రి టెనన్మెన్ స్క్వేర్కి వెళ్ళి అల్లో చేయలేదు, 8కి పూజిస్తారట. సో బీజింగ్లో అంటే సైట్ సీయింగ్ పరంగా ఏది అవ్వలేదు, బట్ నాకు కావాల్సిన మెయిన్ పర్పస్ అయితే అయిపోయింది. సో లెట్స్ గో. సో కొన్ని సెక్షన్స్ ఆఫ్ బీజింగ్ ఇలా పాత బిల్డింగ్స్ లాగా, షాంఘాయ్ ఆ టైప్లో ఉండదు, ఎందుకంటే ఓల్డ్ క్యాపిటల్ కదా, అప్పటి నుంచి ఇవన్నీ మార్చేయలేరు కదా. కానీ స్టిల్ బ్యూటిఫుల్ గైస్. ఒక పెద్ద సిటీకి ఇలాగా మెయిన్ హాంకులు లేవు, స్మూత్ ట్రాఫిక్ వెళ్ళిపోతుంది, సేమ్ US స్టైల్లో. సో ఎయిర్పోర్ట్కి ఇక్కడ కూడా ట్రాఫిక్. ఏం చేస్తాం, నేను ఎక్కడికి వెళ్ళిన ట్రాఫిక్ ఈ బీజింగ్లో. బాబు నా డ్రోన్ డబ్బులు వెనక్కి వస్తాయా లేదా, వెయిటింగ్. వచ్చేసాం గైస్ బీజింగ్. సో మనం ట్రైన్ ఇక్కడే తీసుకొని ఊర్లోకి వెళ్ళాం కదా. సో అదిగోండి, సో బ్యాక్ టు బీజింగ్ ఎయిర్పోర్ట్. ఇదిగోండి, 2 days బ్యాక్ వచ్చాం. ఓన్లీ 2 days ఉన్నా బీజింగ్లో, ఎందుకంటే చెప్పే కదా చాలా 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 హెక్టిక్ ట్రిప్. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం కంట్రీ నెంబర్ 7. ఓ మై గాడ్, ఏంది బాస్ ఎయిర్పోర్ట్, ఏంది అసలు ఇది, వావ్. సో చూడండి గైస్ ఎయిర్పోర్ట్. సో బేసిక్గా వ్యాట్ రిఫండ్ కోసం వచ్చాను. అక్కడ ఆవిడ ప్రాసెస్ చేస్తుంది, చూపించడానికి లేదు కదా, చైనా కస్టమ్స్. ఎయిర్ చైనా కూడా మన స్టార్ అలయన్సే కాబట్టి మనకి VIP సర్వీస్ హ్యాపీగా. ఎక్స్ట్రా బ్యాగ్స్ అంతా సూపర్ కదా అది. సో 2 నిమిషాల్లో చెక్ ఇన్ అయిపోయింది. బీజింగ్ టు ఉలాన్బత్తర్ కంట్రీ 7. సో వ్యాట్ ఇవ్వండి. వ్యాట్ ఫస్ట్ కస్టమ్స్తో సైన్ చేయించాలి ఈ డాక్యుమెంట్. కస్టమ్స్తో సైన్ చేయకపోతే ఇది వ్యాలిడ్ కాదన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళి చెక్ ఇన్ ముందర ఆ వ్యాట్ డబ్బులు తీసుకున్నాం. 700 RMB అంటే $100 వస్తుంది. కూల్ కదా, నెక్స్ట్ టైం షాపింగ్ పనికి వస్తుంది అది. ఎందుకంటే చైనా బీజింగ్ ఎయిర్పోర్ట్ లోపల ఇది బ్యూటిఫుల్ ఉంది. సో సిగ్గులేదు నాకు, ఇంకా ఉలాన్బట్టర్లో హోటల్ బుక్ చేయలే. ఇప్పుడు లాంచ్కి వెళ్ళి, మన ఏరియానే కదా స్టార్ అలయన్స్ కాబట్టి లాంచ్కి వెళ్ళి బుక్ చేస్తా. అలా ఉంటుంది మన లైఫ్. చైనాలో గోల్డ్ కొనాలా, అదిగోండి చైనా గోల్డ్, చైనీస్ టీ, ఇవన్నీ చూడడానికి టైం లేదు. ఎందుకంటే నేను లాంచ్కి వెళ్ళి
బాగా తినాలి అది. అద్భుతమైన కార్స్, ఇంత సూపర్ కార్స్ అని ఆల్రెడీ పెట్టే కదా, అంత అద్భుతమైన కార్స్ అని పెడితే ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే లింకన్ నావిగేటర్ ఉంది, అది మాట. సో ఏంటో మరి నాకు అర్థం కాదు లాజిక్. మరి కారు సరిగ్గా నడదా, లేకపోతే మరి ట్రైన్లే అంత అద్భుతంగా ఉన్నాయి, ఎందుకో ఇంకా అమెరికన్ కార్స్ అంటేనే క్రేజ్. సో ఐ డోంట్ నో. ట్యాక్స్ రిఫండ్ E01 ఉంది. ఓకే, ఇది చూడండి ఎంత బాగుందో. లాంచ్ కూడా అద్దరిపోద్ది అనుకుంటున్నా, అంటే ఈ చైనాలోని ఇలా చూసి సూపర్ ఉంటుందని. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. బెయిజింగ్, ఐ లవ్ బెయిజింగ్. ఓల్డ్గా ఉంటుంది బెయిజింగ్, కానీ ఎందుకో నాకు ఇదే నచ్చుతుంది షాంఘై కన్నా ఇంకే ఊరికన్నా కూడా. ఓకే, అయిపోయింది. ఇంకా వెయిటింగ్ ఫర్ చెక్ ఇన్. ఇక్కడ మళ్ళీ ఒక ట్రైన్ తీసుకోవాలి ఆ టెర్మినల్లోని, బెయిజింగ్లో. ఇంతకుముందు వచ్చిన ఎయిర్పోర్ట్ అయితే అదే. సో అదిగోండి, అంటే చైనాలోని అంతా అల్ట్రా మోడర్న్ బ్యూటిఫుల్ చూసి ఈ ఎయిర్పోర్ట్ కూడా కొంచెం ఓల్డ్గా కనిపిస్తుంది, అంటే అలా పెంచేశారు. సో లాంచ్కి టైం ఉంటుందో లేదో తెలీదు. ఈ కస్టమ్స్ పని ఈజీగానే అయిపోయింది. సో ఒకసారి ఆ డబ్బులు రిఫండ్ తీసేసుకొని ఫస్ట్ గేట్స్కి వెళ్ళాలి. ఇదిగోండి గేట్స్కి ట్రైన్. మళ్ళీనే అదేంటిది, కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కాలా? ఏందిరా బాబు, థాయిలాండ్ లాగా కిందకి రావడం ఎందుకు, పైకి రావడం ఎందుకు? సో లోపలికి వచ్చాక లూయి విటాన్. సో ఇది షాపింగ్. మళ్ళీ నాకు అర్థం కావట్లే ఇక్కడ ఎవరు ఉంటారు మరి ఏంటో. సో కిందకి ఎందుకు వచ్చాం మనం, మళ్ళీ ట్రైన్ ఎందుకు వెళ్తున్నాం, ఇక్కడ షాపింగ్ ఏంటి ఏంటో అర్థం కాలేదు. బట్ గుడ్ టు సీ KFC, వెరీ నైస్. సో ఇప్పుడు ట్రైన్ తీసుకుందాం. ట్రైన్ తీసుకొని మెయిన్ టెర్మినల్కి వెళ్దాం. ఆ టెర్మినల్ ఎలా ఉంటుందో చూద్దాం. 11 years అయిపోయింది కాబట్టి అంతా కొంచెం మెమరీ ఈజ్ ఫేడింగ్ మీ మాట. ఇదిగో అండ్ ట్రైన్ ఇది. సో వాషింగ్టన్ డీసీలో మీకు చాలా సార్లు చూపించే కదా, వెరీ సిమిలర్. నాకు తెలుసు మీకు డీసీలో ఒకసారి చూపించుంటా, కానీ బెయిజింగ్ కదా, సెపరేట్ డిఫరెంట్. ఇంత స్లోగా వెళ్తుండేంట్రా నాయన, ఫాస్ట్గా వెళ్ళు. చైనా మొత్తంలోని స్లోయెస్ట్ ట్రైన్ ఇదే. షాంఘైలో పుడాంగ్ నుంచి మాగ్లెవ్, అదేమో ఫాస్టెస్ట్, ఈ ట్రైన్ ఏమో స్లోయెస్ట్. ఎదురుబాబు నడుస్తున్నట్టు వెళ్తుంది ఇంత స్లోగా. ఊరిని ఇంత స్లో అయిందిరా బాబు, ఏం చేయలేం అంతే. ఇప్పుడు కొంచెం స్పీడ్ అయింది, నార్మల్ స్పీడ్. ఆ ముందే వెళ్ళొచ్చు కదా అలాగా. యాంగ్జైటీ ఇష్యూస్ వచ్చాయి నాకు అంత స్లోగా వెళ్తుంటే. ఓకే, సో ఈ ట్రైన్ మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ నుంచి ఈ గేట్స్కి మన గేట్లు. సో నాకు లాంచ్ చూడాలి ఉంది. చైనాలో అన్నీ ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా, లాంచ్ ఎలా ఉంటుంది, రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఆ తర్వాత నేను మంగోలియా నుంచి రిటర్న్ కూడా ఈ ఎయిర్పోర్టే. యాక్చువల్లీ ఇప్పుడు తీయక్కర్లేదు, అప్పుడు తీయచ్చులే, ఎందుకంటే ఈ ఎయిర్పోర్టే. అక్కడ 5 గంటలు ఉండాలి బెయిజింగ్లో. సో 5 గంటలు ఏం చేయాలి, ఊర్లోకి వెళ్దామా ఆలోచిస్తున్నా. ఊర్లోకి వెళ్ళాలా లేకపోతే లాంజ్లో 5 గంటలు స్పెండ్ చేయాలా అని. లెట్స్ సీ. వచ్చేసాంగా ఈజ్ బెయిజింగ్. సో మన లాంజ్ E19 దగ్గర ఉంది, కానీ ఫస్ట్ నాకు కావాల్సింది డబ్బులు ఎక్కడ తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్కి వెళ్దాం. వెనకాల చూడండి ఫౌంటైన్ వెనకాల ఐ లవ్ బెయిజింగ్, ఐ రియలీ లవ్ బెయిజింగ్. అక్కడికి వెళ్దాం ఇది అయిపోయాక, ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక. ఇవ్వండి, ఐ లవ్ బెయిజింగ్, ఐ రియల్లీ లవ్ బెయిజింగ్. సో బెయిజింగ్ ఎయిర్పోర్ట్ ఇది. ఇదిగోండి ట్యాక్స్ రిఫండ్ తీసేసుకున్న డబ్బులు. వెరీ ఈజీ సీమ్లెస్ ప్రాసెస్ గైస్. అమ్మ ఈ రిఫండ్లోని మళ్ళీ చూడండి, మళ్ళీ 2% కమిషన్ అంట. 2% కమిషన్ అయితే 118 ఎలాగైంది, ఏందో లెక్క. 653లో 2% ఎంత అవుతుంది? సో ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్ గైస్. సో నాకు రావాల్సిన రిఫండ్ 653 RMB. సో 118, 2% అంటే 11 కదా అన్న, కాదు 118
డ్రోన్ మనం మొత్తం ఖర్చు మీద 2%. ఇది ఏంటో ట్యాక్స్ అంట. ఏందిరా బాబు, అక్కడ ట్యాక్స్ వెనక్కి ఇచ్చారు, మళ్ళీ ట్యాక్స్ 118 అంటే ఇంచుమించుగా $15, అంటే ఇంకో 1200 దొబ్బిసారు. సర్లే, నో కంప్లైంట్స్, అట్లీస్ట్ ఇదని ఇచ్చారు కదా. సో ఇవ్వండి, ఇచ్చారు మనకి RMB. ఈ కరెన్సీ చూపించలే కదా, ఇది 100 RMB. సో ఇండియా డబ్బులు 1236. ఓకే, సో ఇది 1236 రూపాయలు. ఓకే, ఇది చైనీజు. సో ఇది 10 RMB అంటే 126 రూపాయలు. సో అది 1 RMB అంటే ₹12.60. సో మనకి ఈ డబ్బులు వచ్చాయి. నెక్స్ట్ టైం షాపింగ్ చేసుకోవడానికి 500 సంథింగ్ వచ్చింది. సో ఇది గైస్, డ్రోన్ కొన్నందుకు 500 అంటే ఒక $80 వెనక్కి వచ్చింది. నాట్ బ్యాడ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా కొనుక్కోవచ్చు దీంట్లో. ఇదన్నమాట చైనీస్ కరెన్సీ. మీకు ఇంతకుముందు చూపించలే కదా, చైర్మన్ మావ్ సీతుంగ్. రాత్రి వెళ్ళాను, 8:30 తర్వాత మూసేసామన్నారు. ఈయన బాడీ ఆయన బతుకున్నప్పుడు ఎలానో సేమ్ అలానే ఉంటుంది. అలానే లెనిన్ బాడీ కూడా సేమ్ రష్యాలో, హోచిమిన్ బాడీ వియట్నాంలో. సో మనం వాళ్ళని సజీవంగా అంటే పడుకున్నట్టు చూడవచ్చు అన్నమాట. అప్పుడు ఎలా ఉన్నారో అలాగా చైర్మన్ మావ్. సో మనకి గాంధీ గారు ఉన్నట్టు అంతా ఆయనే, సర్వం ఆయనే. ఓకేనా, ఇప్పుడే లాంచ్కి వెళ్ళిపోదాం. ఇంకా షాపింగ్ ఏం చేసేది లేదు, బ్యాగ్లో ప్లేస్ లేదు. సో అర్జెంటుగా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, లాంచ్కి వెళ్ళాలి. ఈ 10, ఈ 12, ఈ 19. ఓకే, సో ఈ 19లో ఇది బైజింగ్ గేట్స్ ఆర్ లోపల బ్యూటిఫుల్ ఉంది. సో మన ఫ్లైట్ జర్నీ పెద్ద ఎక్కువేం కాదు, ఓన్లీ 2 గంటలు. ఎందుకంటే ఆల్రెడీ నార్త్లో ఉన్నాం కదా, బెయిజింగ్ అంటే నార్త్ ఆఫ్ చైనా. సో 2 గంటలు వెళ్తే మనం మంగోలియాలో దిగిపోతాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది బుక్ చేయాలి టికెట్, హోటల్. ఎయిర్ చైనా బిజినెస్ లాంచ్ KFC మీద ఉందన్నాడు. వెళ్దాం పైకి. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, బాగాలేకపోతే డిసప్పాయింట్ అయిపోతాను నేను. చూద్దాం అలా ఉంది. ఎయిర్ ఇండియా లాంచ్ ముంబైలో బాగుంటుంది, ఢిల్లీలో ఓకే ఉంటుంది. గైస్, కంట్రీ నెంబర్ 7. అప్పుడే అసలు ఎలా టైం దొరికిపోతుందంటే మన కళ్ళు మూసి తెరిచేలోగా ఎన్నో ఈవెంట్స్ అయిపోతాయి. సో 7 దేశాలు మళ్ళీ ఆల్రెడీ. ఆ ఫస్ట్లో 7 దేశాలు ఆ ఎక్సైట్మెంట్, ఈ 7 దేశాల ఎక్సైట్మెంట్ ఏం లేదు, జస్ట్ ఏదో బస్ ఎక్కిది ఆ టైప్లో ఉంది. సో అదివ్వండి ఎయిర్ చైనా లాంచ్. వెళ్దాం లోపలికి. చైనా వదిలిస్తే బాధ అనిపిస్తుంది. అసలు ఎలా గడిచిపోయిందో, 10 రోజులు ఇలా కళ్ళు మూసి తెరిచేసరికి 10 రోజులు అయిపోయాయి. సో 15 days అనుకున్నా కానీ పక్కనే మంగోలియా, అది కవర్ చేసేస్తే అయిపోతుంది కదా. ఎప్పుడో వెళ్ళాను నేను మంగోలియా 2014. ఆ లాస్ట్ టైం చైనా వచ్చినప్పుడే వెళ్ళాను. సో అక్కడ గోర్కీ అని ఒక పార్క్ ఉంది, ఒక టర్టిల్ రాక్ ఉంటుంది అన్నమాట. అది మెయిన్ చెంగిస్ ఖాన్, ప్రపంచాన్ని భయపెట్టేసిన చెంగిస్ ఖాన్. ఇప్పుడు మన గ్రేట్ వాల్ కూడా కట్టింది ఆ చెంగిస్ ఖాన్ మంగోల్ ట్రైబ్స్కి అగెన్స్ట్గా. సో ఆయన స్టాచ్యూ, అంటే మనకి ఆయన టెర్రరిస్ట్, మనకి దొంగ వెధవ, కానీ మంగోలియన్స్కి వాడు నేషనల్ హీరో. సో ఆ నేషనల్ హీరో ప్రపంచం మొత్తాన్ని, అంటే అప్పుడు తెలిసిన ప్రపంచాన్ని జయించిన చెంగిస్ ఖాన్ స్టాచ్యూ ఉంటుంది సూపర్గా. దానికి వెళ్దాం. సో ఎయిర్ చైనా ఎలా ఉంటుంది, మన ఎయిర్ ఇండియా ఎక్కేసాక, బంగ్లాదేశ్ విమాన్ ఎక్కేసాక ఏ ప్లేన్ అయినా బాగానే ఉంటుంది. ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంటు, ఇది హేట్ స్టేట్మెంట్ కాదు. అంటే ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇదిగోండి, మళ్ళీ ఒక్కసారి బీజింగ్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల గ్రీనరీ, ఎక్కడైనా స్లమ్స్ కనిపిస్తున్నాయా చూడండి. ఎంత ఆర్గనైజ్డ్, ఎంత ఎఫిషియెంట్. నిజంగా చైనాతోని లవ్లో పడిపోయాను. సో మీకు చెప్తున్నట్టు వితిన్ 1 month మళ్ళీ వచ్చేస్తాను చైనా. మనం కవర్ చేయని ఊర్లు కవర్ చేసేద్దాం. ఇదిగోండి, లాస్ట్ టైము చూపించాను నేను మీకు. ఇక్కడి నుంచి చూడండి, మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నాయో. ఓకేనా, లాస్ట్ టైం వీడియోలో ఆల్రెడీ మీకు చూపించేశాను కాబట్టి అద్భుతమైన బీజింగ్ పైనుంచి ఈ వీడియోలో ఎక్కువ చూపించను. ఒక జస్ట్ 1 minute మొత్తం ర్యాపప్ చేసేద్దాం. ఇదిగోండి, రివర్ కూడా వెళ్తుంది. రివర్లో చెత్త లేదు, రివర్లో మురికి లేదు, రివర్స్ అన్నీ చాలా సూపర్ క్లీన్ ఉన్నాయి. వీళ్ళకి రివర్స్
మనలాగా దేవతలు కాదు, అయినా కూడా క్లెన్జీ ఎంత క్లీన్గా ఉంచుతున్నారో చూడండి మీరు. Alright, country number 7, the land of Genghis Khan, however you want to say it. Welcome to Mongolia. మొత్తం చెంగిస్ ఖాన్ అంటే మంగోలియా, మంగోలియా అంటే చెంగిస్ ఖాన్. నేషనల్ హీరో, చాలా 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 పెద్ద హీరో మంగోలియాలో. అదే చెంగిస్ ఖాన్ పేరు చెప్తే మనకి పెద్ద టెర్రరిస్టు చెంగిస్ ఖాన్ బాబాయ్ అంటారు కదా. సో గోబీ డెజర్ట్ మొత్తం అసలు ల్యాండ్స్కేప్స్ అయితే మంగోలియా అదిరిపోతాయి. ఇదిగోండి వచ్చేసాం అఫీషియల్గా కంట్రీ నెంబర్ 7. సో వెళ్ళగానే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, సిమ్ కార్డ్ తీసుకోవాలి ఆటోమేటిక్గా. సో పెద్ద క్యూ ఉంది. మంగోలియాస్ వైడెస్ట్ నెట్వర్క్. సో వచ్చేసాం గైస్, కస్టమ్స్ అయిపోయింది. నా సూట్ కేసులు చెక్ చేశాడు అంటే, కానీ ఆడు చూడలేదు. సో ఇన్ఫర్మేషన్ సెంటర్ అర్జెంటుగా సిమ్ కార్డ్ తీసుకుందాం, ఇక్కడ సర్వైవల్ కష్టం లేకపోతే. నేను ఉండేది ఓన్లీ 2 nights గైస్, 3 daysకి వచ్చాను. ఎక్కువ వీడియోలు తీను, ఓన్లీ 2 వీడియోలు తీద్దాం అనుకుంటున్నా. చూద్దాం 2ో 3ఓ. సో నేను ట్రావెల్ చేసేది వీడియోలు తీయడం కోసం కాదు, నేను ఎలాగ ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి వీడియోలు చేస్తున్నాను. రెండింటికి తేడా తెలుసుకోండి. సో ఎయిర్పోర్ట్లో ఇదిగోండి జాపాన్ ఫుడ్ ఉంది. సో రిటర్న్లో వచ్చినప్పుడు బర్గర్ కింగ్, ఇక్కడ 2 ఉన్నాయి. mobi.com ఒకటి ఉంది, ఆ తర్వాత యూనిటెల్ ఉంది. అక్కడ లోకల్ నడితే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కానీ మోబిటెల్ బెటర్ అన్నారు. సో అక్కడే తీసుకున్నా. ఇదిగోండి USD $1కి 3600 కనిపిస్తుంది. 3600 లోకల్ కరెన్సీ. నేను కరెన్సీ మార్చట్లేదు, మార్చాలంటే ఏమో అడుగుతాను ఒకసారి. సరదాగా మంగోలియన్ కరెన్సీ మారుస్తాను. సో పెద్ద నోట్కి 3580 వస్తుంది. క్యాష్ ఉంటే బెటర్ కదా, జస్ట్ $50 మారుస్తాను. అంత క్రెడిట్ కార్డే కదా ఈ రోజుల్లో. కానీ మంగోలియాలో పరిస్థితి ఏదో తెలియదు కాబట్టి. సో మంగోలియన్ కరెన్సీ ఇది 20,000 తుగ్రిక్. ఓకే, సో దిస్ చెంగిస్ ఖాన్. ఓకే, సో మొత్తం చెంగిస్ ఖాన్. ఇది 10,000, 20,000 చెంగిస్ ఖాన్. ఓకే, సో మొత్తం చెంగిస్ ఖాన్ మయం. ఇది 1000, ఆ తర్వాత ఇది 5,000. ఓకే, నో 10,000, యూ హ్యావ్ 10,000. సో ఇదిగోండి 10,000 ఒకటే ఉందంట. సో 10,000 నోట్. సో చెంగిస్ ఖాన్ అక్కడంతా మావో, చైనా అంతా మావో మావో మావో, ఇక్కడేమో చెంగిస్ ఖాన్ చెంగిస్ ఖాన్ చెంగిస్ ఖాన్. ఇది ఇండియాలో ఈయన పేరు చెప్తే, ఉజ్బెకిస్తాన్లో ఈ పేరు చెప్తే మొత్తం అన్ని ఉజ్బెకిస్తాన్, సామర్కండ్, బుఖారా అన్నీ డిస్ట్రాయ్ చేస్తాయి అనమాట. అర్థమైందా? సో ఇక్కడ నేషనల్ హీరో ఈయన. దీని గురించి మాట్లాడదాం. సో గైస్ ఆఫీషియల్గా వెల్కమ్ టు మంగోలియా. సిమ్ కార్డ్ తీసేసుకున్నాం, ఆ తర్వాత క్యాష్ మార్చేసాం. ఇప్పుడు బస్ టికెట్, లోకల్ బస్ తీసుకొని వెళ్దాం. ట్యాక్సీ ఎందుకు? కరెక్ట్గా నేను సెంటర్, నాకు గుర్తుంటే సుఖ్బాతర్ స్క్వేర్ అని లాస్ట్ టైం 2014 వచ్చినప్పుడు ఉన్నా, అక్కడే బుక్ చేశాను అనమాట. చూద్దాం మనం రికగ్నైజ్ చేయగలమా లేదా, మేనేజ్ చేయగలమా లేదా. ఓకేనా? సో బస్ టికెట్ అయితే $4.5 ట్యాక్సీ అయితే దానికి ఒక 5 రెట్లు లేకపోతే 10 రెట్లు వేసుకోవచ్చు. ఓకేనా? సో టిప్ ఎవరైనా మంగోలియా వస్తే. సో గైస్ వచ్చేసాం అఫీషియల్గా కంట్రీ నెంబర్ 7. మనం మొదలెట్టాం. అమెరికా, లైబీరియా, మొరాకో, ఐస్లాండ్, గ్రీన్లాండ్, చైనా అండ్ మంగోలియా. కంట్రీ నెంబర్ 7. సో ఎన్ని చేస్తున్నా తెలీదు, కాకపోతే రాత్రి నిజంగా పడుకోలేదు. ఓన్లీ 2.5 hours పడుకున్నా. ఈ పొద్దున్నే బయలుదేరి వచ్చాయి కదా. సో ఎగ్జాస్టెడ్, ఫుల్గా కంప్లీట్లీ టయర్డ్, కానీ వచ్చేసాం. అందుకని పొద్దున స్నానం కూడా చేయలేదు, వెళ్ళి చేయాలి. అందుకే మౌన్ ఎలా ఉందో. కానీ మంగోలియా వచ్చేసాం. బయట బెయిజింగ్లో కూడా చల్లగా ఉంది, నార్త్ ఆఫ్ చైనాలోని. సో మనం కొంచెం పైకి వస్తాం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎయిర్పోర్ట్ బయటకు వస్తే చలి వణికించేస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, మంగోలియా వన్ ఆఫ్ ద కోల్డెస్ట్ ప్లేసెస్. సైబీరియా, ఆర్కిటిక్ విండ్స్, తర్వాత సైబీరియా నుంచి డైరెక్ట్గా మధ్యలో మౌంటైన్స్ ఏవి లేవు. ఇండియా కంటే హిమాలయాస్ ఉన్నాయి, అడ్డుతాయి విండ్ రావడానికి. సో ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది. అంత ఓపెన్ ల్యాండ్ కాబట్టి విండ్స్ వచ్చేస్తాయి. ఎంత
ఎంత చలిగా ఉందంటే ఇంకా నయం ఇప్పుడైతే ఇలా ఉంది, వింటర్లో ఎలా ఉంటుందో ఆలోచించండి. సో సెప్టెంబర్ మధ్యలో ఉన్నాం, విపరీతమైన చలి అయితే ఉంది. సో దిగిన వెంటనే ఆ కింద బ్యాగ్లోని ఒక జాకెట్ ఉంది. సో ప్రిపేర్డ్గా రావాలి. నేను ఎందుకో కొన్నిసార్లు మనం బాగా ట్రావెల్ చేసేస్తాం కదా, అంత ఆలోచించమాట. ఓకే 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 వెళ్ళిపోతాం, ప్రెప్ అవేమి ఉండవు కదా. సో ఎనీవే చూపిస్తాను సీనరీ ఒకసారి. చూడండి బ్యూటీ, మంగోలియా ఓపెన్ ల్యాండ్స్కేప్స్, ఐస్లాండ్ లాగా. ఐస్లాండ్ ఒక రకమైన బ్యూటీ అయితే ఇది ఒక రకమైన బ్యూటీ. ఏదో పిక్చర్లో ఉంది మొత్తం అంతా, చూసారా? హ్యూజ్ పాస్చర్స్. ఇది ఇల్లా లేకపోతే ఏంటో తెలియదు, కానీ అసలు ఏముంది కదా సీన్ అద్భుతంగా. జర్ అంటారు దీన్ని, ఇల్లు మంగోలియన్ ఇల్లు. ఈగ్లూ అంటారు కదా, ఈగ్లూ అని. సరే మంగోలియా మొత్తం ఇలా జర్స్ ఉంటాయి. ఈ జర్లో హోమ్ టూర్ అయితే ట్రై చేద్దాం. చూడండి గైస్, ఇది చిన్న ఎస్టాబ్లిష్మెంట్. మళ్ళీ మొత్తం అంతా గర్స్, GER చూసారా? ఆ గర్స్లోకి వెళ్దాం. మంగోలియా అంటే టిపికల్ గర్స్ కదా, GER గర్ అంటారు దాన్ని. టెంట్ లాగా ఉంటుంది, లోపలికి మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంటుంది. 2014 చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో ఇదిగోండి, ఎంత బ్యూటిఫుల్ ఉంది మొత్తం. ఈ కొండలు, అది మంగోలియా మజాక. ఇది అనుష్క ఫోన్ వాడుతున్నా. ఏంటి ఇందులో బాగా కనిపిస్తున్నాయి అర్థం కావట్లే. ఇది iPhone 15, 16 కన్నా 15లో బాగా కనిపిస్తున్నాయి ఏంటి అర్థం కావట్లేదు నాకు. 15 కాదు, ఇది యాక్చువల్లీ 14, సారీ. అనుష్క పాత ఫోన్. ఇంకోటి జర్ ప్లేస్, అంతా జర్ చెప్పే కదా. సో మోడర్నిటీ వచ్చేసింది. మోడర్నిటీ వచ్చేసాక ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు. సో ఇప్పుడు మనం ఉలాన్ బటోర్ సెంటర్కి వచ్చేసామన్నమాట. ఈ సుక్ బాటర్ స్క్వేర్ వెళ్ళాక అక్కడ నేను ఎత్తుక్కోవాలి నా ప్లేస్. కొరియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, కొరియన్ ఫ్లైట్స్ ఎక్కువ ఉన్నాయి, కొరియన్ రెస్టారెంట్. సో వాళ్ళు వాడే స్క్రిప్ట్ సిరిలిక్, అంటే రష్యన్ స్క్రిప్ట్, అర్థమైందా? సో మొత్తం రష్యాకి చైనాకి రెండు పెద్ద దేశాల మధ్యలో. వీళ్ళకి ఏమి మినరల్స్ ఏమి ఉన్నట్లేవు, లేకపోతే అందరూ వస్తారు ఇంకా రెడీ అయిపోయి. అది గైస్, ఈయన జపాన్ నుంచి వచ్చాడు టూరిస్ట్, పరిచయం చేసుకున్నాడు. చూడండి ఇక్కడ చలికి, చూడండి ఇక్కడ చలికి ఆకులు అన్నీ అమెరికాలోని అక్టోబర్ ఎండ్లో ఫాల్ ఆటమ్ వస్తుంది కదా, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. అన్ని ఆకులు పసుపుగా అయిపోతున్నాయి చూసారా. చలి మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు? వై ఐ వాజ్ నాట్ థింకింగ్. యూజువల్గా weather.com అవి చూస్తాను, ఏంటో సంథింగ్ స్లిప్ అన్నమాట. చైనాలో తెలిసిన కొత్త జాకెట్ అలా కొనేవాడిని కాదు, అది ఉంది ఒకటి బ్యాగ్లో, ఆ జాకెట్తో మేనేజ్ చేస్తాం. ఇక్కడ ఉంటారు రా బాబు ఇంత చలి. ఇంకా నార్త్ లేక్ బైకాల్, ఇర్కుత్స్క్ కానీ చాలా దగ్గర, ఓన్లీ 1 hour ఫ్లైట్. కాకపోతే రష్యన్కి సపరేట్ వీసా కావాలి. అందులో ఇప్పుడు రష్యాకి వెళ్ళడం నాట్ అ గుడ్ ఐడియా. అట్లీస్ట్ అంటే ఈస్ట్ వైపు వెళ్ళొచ్చు, బైకాల్కి వెళ్ళొచ్చు, లేక్ బైకాల్. ఇంతకుముందు నేను వెళ్ళాను, మీకు చూపించవచ్చు. కానీ మళ్ళీ వీసా ప్రాసెస్ అంతా కదా, నాకు ఎందుకు ఆ వీసాలకి అప్లై చేయడం తీసుకోవడం అంతా పెద్ద హెడేక్. అది సో ఇదిగోండి గైస్, సెంట్రల్ స్క్వేర్. ఇవాళ రాత్రి -2 అంట, కాబట్టి నేను రూమ్లోనే పడుకుంటా, ఎక్కడికి వెళ్ళను. ఇదిగోండి చూసారా, మిస్టర్ చెంగిస్ ఖాన్. సో లక్కీగా నా ఐస్లాండ్ హ్యాట్ ఉంది. -2 degrees టీ అమ్మ, ఎలా చేస్తాను? ఏమన్నా జాకెట్ అప్పడగలేము ఉన్న 3 రోజులకి. చూసారా, ఎందుకంటే బ్యాగ్లో అసలు ప్లేస్ లేదు. ఇది సెంట్రల్ స్క్వేర్. చూడండి, నడిబొడ్డు ఆఫ్ ఉలాన్ బతోర్. నడుద్దాం, ఎక్కడో బుక్ చేశాను. ఇంత బ్యూటిఫుల్గా చూడండి, కానీ -2 degrees చచ్చిపోతారా. ఉమ్మ ఉడికించేస్తుందిరా బాబు. ఇదిగోండి మంగోలియా స్టాక్ ఎక్స్చేంజ్ అంట ఇక్కడే. సో సుక్ బాటర్ స్క్వేర్ మళ్ళీ నేను రాగలనా లేదా ఒకసారి ఇక్కడి నుంచి ఫోటో తీస్తా. ఇదిగోండి
వస్తాలే ఈవినింగ్ మళ్ళీ ఎంత చలేను, ఎందుకంటే క్యాప్చర్ చేయాలి కదా, మీకు చూపించాలి కదా ఉలాన్ బత్తోర్. ఇదిగోండి, వావ్ చూడండి, ఈ ఫ్యామిలీతో ఉంటున్నా, ఎంత క్యూట్ అండ్ ఎండీరింగ్ ఫ్యామిలీ. కాకపోతే ఈ వీడియో నెక్స్ట్లో కంటిన్యూ చేస్తా. సో కంట్రీ నెంబర్ 7 మంగోలియా, మన రెండో ప్రపంచ యాత్రలో. అర్రే నా 186 గురించి కాంట్రవర్సీ చేసిన దమిడిగాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారా?